మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెట్ ప్లస్ టీఎస్సి. చూడడమే కాదండి, వినడమే కాదు, మీకు నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ కూడా చేయండి. ఓకేనా? సరే, టాపిక్లోకి వెళ్దామండి. ఈరోజు మనము తొలి తెలుగు రచనలు, వాటి రచయితల గురించి తెలుసుకుందామండి. తొలి తెలుగు రచనలలో మొదటి వన్ అండి, తొలి తెలుగు ఇతిహాసము ఆంధ్ర మహాభారతము. ఇతిహాసాలు అంటే ఏవేవి వస్తాయండి? రామాయణము, మహాభారతాలను ఇతిహాసాల కింద చెప్పడం జరుగుతుందండి. ఈ ఆంధ్ర మహాభారతాన్ని రచించింది ఎవరు అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన. వీళ్ళని ఏమంటామంటే కవిత్రయము అంటారు. నన్నయ్య 11వ శతాబ్దం వాడు, తిక్కన 13వ శతాబ్దం వాడు, ఎర్రన 14వ శతాబ్దం వాడండి. అలాగే తొలి తెలుగు రామాయణము రంగనాథ రామాయణము. ఈ రంగనాథ రామాయణం రచించినటువంటి రచయిత ఎవరు అంటే గోనబుద్ధారెడ్డి గారు. రంగనాథ రామాయణం కర్త ఎవరు అంటే గోనబుద్ధారెడ్డి. అలాగే తొలి తెలుగు రామాయణం ఏది అన్న రంగనాథ రామాయణము. తొలి తెలుగు శతకము చూడండి, నెక్స్ట్ వన్, తొలి తెలుగు శతకము వృషాదీప శతకము. వృషాదీప శతకం రచించింది ఎవరు అంటే పాల్కురికి సోమనాథుని గారు. నెక్స్ట్, తొలి తెలుగు పురాణము. తొలి తెలుగు పురాణం ఏంటి? మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణం కర్త మారణ గారు. మార్కండేయ పురాణం కర్త ఎవరు అంటే మారణ గారు. ఇది తొలి తెలుగు పురాణం అండి, పేర్లోనే ఉంది చూడండి, తొలి తెలుగు పురాణం. ఇక్కడ పురాణం ఉంది, ఇక్కడ కూడా తొలి తెలుగు పురాణం అంటే మార్కండేయ పురాణం అని మార్కండేయ పురాణం అంటేనే మనకి మారణ గారు గుర్తుకు రావాలండి. నెక్స్ట్, తొలి తెలుగు ప్రబంధము మనుచరిత్ర. మనుచరిత్ర ఎవరు రచించారు? అల్లసాని పెద్దన గారు. నెక్స్ట్ వన్ అండి, తొలి తెలుగు యక్షగానము. తొలి తెలుగు యక్షగానం వచ్చేసి సుగ్రీవ విజయము. దీని కర్త వచ్చేసి కందుకూరి రుద్రకవి గారండి. తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యము. తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యం ఏది అంటే యయాతి చరిత్ర. ఎవరు రచించారు? పొన్నగంటి తెలగన. నెక్స్ట్ వన్, తొలి తెలుగు నాటకము. తొలి తెలుగు నాటకము ఏది అంటే మంజరి మధుకరీయము. మంజరి మధుకరీయం కర్త కోరాడ రామచంద్ర శాస్త్రి గారు. నెక్స్ట్ వన్ అండి, తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర. ఇది లాస్ట్ టెట్లో అడిగారు, డిఎస్సిలో కూడా రైజ్ అయిందండి క్వశ్చన్. ఇది కొంచెం చూసుకోండి దీన్ని. తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర, కందుకూరి వీరేశలింగం గారు. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు గురజాడ వెంకట అప్పారావు. తొలి తెలుగు కథానిక ఏది అంటే దిద్దుబాటు గురజాడ వెంకట అప్పారావు. తొలి తెలుగు చరిత్ర కాశీయాత్ర చరిత్ర. తొలి తెలుగు చరిత్ర ఏదంటే కాశీయాత్ర చరిత్ర, ఏనుగుల వీరస్వామి. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తొలి తెలుగు రచనలు, ఫస్ట్ వన్, తొలి తెలుగు ఇతిహాసము ఆంధ్ర మహాభారతము. కవిత్రయులు అండి. కవిత్రయులు ఎవరు అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఆంధ్ర మహాభారతం కర్తలు నన్నయ్య, తిక్కన, ఎర్రన. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణము. ఎవరు రచించారంటే గోనబుద్ధారెడ్డి గారు. తొలి తెలుగు శతకము వృషాదీప శతకము. వృషాదీప శతకం కర్త పాల్కురికి సోమనాథుడు గారు. తొలి తెలుగు పురాణము మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణం కర్త మారణ గారు. తొలి తెలుగు ప్రబంధము మనుచరిత్ర. మనుచరిత్ర కర్త ఎవరు అంటే అల్లసాని పెద్దన గారు. తొలి తెలుగు యక్షగానము సుగ్రీవ విజయము, కందుకూరి రుద్రకవి గారు. తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యము యయాతి చరిత్ర, పొన్నగంటి తెలుగన గారు. తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యం ఏది అంటే యయాతి చరిత్ర అండి. యయాతి చరిత్ర కర్త ఎవరు అంటే పొన్నగంటి తెలగన. తొలి తెలుగు నాటకము మంజరి మధుకరీయము. ఈ మంజరి మధుకరీయం కర్త కోరాడ రామచంద్ర శాస్త్రి గారు. తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర. రాజశేఖర చరిత్ర కర్త ఎవరంటే కందుకూరి వీరేశలింగం గారు. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు అండి. ఈ దిద్దుబాటు కర్త గురజాడ వెంకట అప్పారావు. తొలి తెలుగు చరిత్ర ఏది అంటే కాశీయాత్ర చరిత్ర, ఏనుగుల వీరస్వామి. నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన కొటేషన్లు చూద్దామండి. అంటే లెసన్స్లో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పినటువంటి స్పెసిఫిక్ వర్డ్స్ అండి ఇవి. ఈ కొటేషన్లు ఎగ్జామ్స్లో అడుగుతున్నారు, అంటే ఎవరు ఏ కొటేషన్ చెప్పారు అనే విధంగా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయండి ఈ మధ్య. అందుకని వీటిని మళ్ళీ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ముఖ్యమైన కొటేషన్లు, నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్. నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ అని చెప్పింది ఎవరు అంటే గిరీశం గారు.
గిరీశం గారు ఏమని అన్నారు? నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్ అని అన్నారు. నెక్స్ట్ కొటేషన్ అండి. డామిట్ కథ అడ్డం తిరిగింది. ఎవరు చెప్పారు? గిరీశం గారే. 2 కొటేషన్లు చెప్పారు చూడండి. నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషను, డామిట్ కథ అడ్డం తిరిగింది. ఎవరు చెప్పారు? గిరీశం గారు. తాంబూలాలు ఇచ్చేసాను, ఇక తన్నుకు చావండి అని ఎవరు చెప్పారు? అగ్నిహోత్రావధానులు గారు. తాంబూలాలు ఇచ్చేసాను, తన్నుకు చావండి అని కొటేషన్ ఎవరు చెప్పారు అంటే అగ్నిహోత్రావధానులు. ఇవి అండి వీడియో తొలి తెలుగు రచనలు మరియు ముఖ్యమైన కొటేషన్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే, అలాగే మీకు ఉపయోగపడింది అనుకుంటే ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.